వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. రా తేల్చుకుందామంటూ. ఇంతటికి ఏం సవాలు, ఏందని తెలుసుకునే ముందు మీరు కనుక చంద్రబాబు నాయుడు గారి అభిమానులైనా లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా వీరికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారం చేపట్టాక గత వైసీపీ పాలనలో చోటు చేసుకున్నటువంటి అక్రమాల పేరుతో కూడా వరుసగా శ్వేతపత్రాలు అయితే విడుదల చేస్తున్నది. వీటిపైన ఇవాళ వరకు కూడా వేచి చూసినటువంటి జగన్ ఇవాళ మాత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వాటి డొల్లతాన్ని కూడా బయట పెట్టారు. అంటే గతంలో టీడీపీ పాలనలో ఏం జరిగింది, ఆ తర్వాత తమ పాలనలో ఏం జరిగిందన్న అంశాలను కూడా పోలుస్తూ పలు వివరణ అయితే వివరంగా వెల్లడించారనమాట. ఇటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు దీనిపైన స్పందించారనమాట. అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమేమి చెప్పారు అయితే, అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించి ఢిల్లీ వెళ్లి నిరసన చేసిన వైఎస్ జగన్ అనంతరం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. అయితే అసెంబ్లీలో విపక్ష నేత హోదా ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతుందని, తాను ప్రశ్నిస్తానన్న భయంతోనే ఇందుకు కారణం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా విమర్శించారు. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు స్పందించారనమాట. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని జగన్కు సవాల్ విసిరారు. అలాగే జగన్ చేస్తున్న విమర్శలకు జవాబు కూడా ఇచ్చారనమాట. అంటే జగన్ ఇవాళ ప్రెస్ మీట్లో ప్రస్తావించినటువంటి పలు అంశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ, వినుకొండ ఘటనలో చంపుకున్నది ఇద్దరు కూడా వైసీపీ వారేనని చెప్పుకొచ్చారు. 36 మందిని చంపమంటున్నటువంటి జగన్ వాళ్ళ పేర్లు చెప్పాలని చోటు చెప్పుకొచ్చారు. అందులో నిజముంటే చర్యలు తీసుకుంటాము, అలాగే అప్పుల గురించి అబద్ధాలు చెప్పారనేసి కూడా విమర్శించారు. 2,75,000 కోట్లు బటన్ నొక్కి వేశానని చెప్పుకొచ్చిన జగన్ మిగతా డబ్బులను ఏం చేశారో చెప్పాలనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే డిమాండ్ చేశారు. మీ అసత్య ఆరోపణలకు సమాధానం చెప్పే స్థాయి నాది కాదు, కానీ నిజాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా చెప్పుకొచ్చారనమాట. అంతేకాకుండా ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు ఏదైనా ఒక ప్రభుత్వంలో అంటే అసెంబ్లీ వేదికగా కూడా ప్రజలందరికీ కూడా అక్కడ ఇద్దరు పోటాపోటీగా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా ఎక్కడా కూడా ఇద్దరు ఒక టీవీ డిబేట్లోనే మాట్లాడుకోరు. కాబట్టి అసెంబ్లీలోనే ప్రజలందరికీ చూసే విధంగానే మీ ప్రభుత్వం ఏమేం చేసింది అనేసి కూడా అన్ని విషయాలపైన కూడా మాట్లాడుకునేటువంటి అవకాశం అక్కడ మాత్రమే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు వచ్చి ఆ తర్వాత మాత్రం ఢిల్లీ అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఆయన అసెంబ్లీని కూడా బాయ్కాట్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఆయన చేస్తున్నటువంటి ఈ ఆరోపణల పైన కూడా చంద్రబాబు నాయుడు గారు సవాల్ వేసినా కానీ ఇక ఆయన అయితే ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళిపోయారనేది కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా దీనికి సంబంధించి మరిన్ని వివరాలను కూడా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న నిజమా లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న నిజమా అనే దానికి సంబంధించి కూడా మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.